నమస్కారం వెల్కమ్ టు ruchilu.com స్ప్రింగ్ రోల్ కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాం. స్ప్రింగ్ రోల్ కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ గోధుమ పిండి, క్యాబేజ్, క్యారెట్, బీన్స్, కారం, ఉప్పు, పెప్పర్, పసుపు, గరం మసాలా, డీప్ ఫ్రైకి నూనె. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూసేసారు కదా, అన్నీ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి, అటు ఇటు ఎటో అటు. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించేసి కొద్దిగా ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇందులో క్యాబేజ్, కొద్దిగా క్యారెట్, కొద్దిగా బీన్స్. సో వీటన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. మనకి స్ప్రింగ్ రోల్స్లో కంప్లీట్గా కుక్ అయ్యే అవసరం లేదు, జస్ట్ 3/4 వరకు కుక్ అవుతే సరిపోతుంది. సో కొద్దిగా ఉప్పు యాడ్ చేద్దాం, సో దట్ ఈజీగా కుక్ అవుతుంది, మాయిస్ట్ అనేది వచ్చేసి. అండ్ మీరు ఇలా చాపింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ పొడువుగా సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. అది జూలియన్ కట్లో కట్ చేసుకోవాలన్నమాట, ఇంకా బాగుంటుంది. జూలియన్ కట్ అయితే పర్ఫెక్ట్ స్ప్రింగ్ రోల్స్కి. ఇక్కడ ఫైన్గా చాప్ చేశాను నేను. సో జస్ట్ అంటే కిడ్స్కి కాబట్టి ఫైన్ అంటే పొడవుగా జూలియన్ కట్లో అయితే బైట్ తీసుకున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుందేమో అని ఫైన్ చాప్ చేసేసాను. సో ఇది ఇంకొంచెం కుక్ అవ్వాలి. ఆయిల్ ప్యాన్ ఇక్కడ పెట్టేసి మన దగ్గర చపాతీ పిండి ఏదైతే రెడీగా ఉందో ఒక చపాతీని ఒత్తేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇది మీరు గోధుమ పిండితో చేసుకోవచ్చు, ఏదైతే మనం లోపల స్టఫ్ చేస్తామో స్ప్రింగ్ రోల్ అవుట్ సైడ్ పార్ట్ని, ఆర్ మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. నేను గోధుమ పిండితో ఎందుకు చేస్తున్నానంటే ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. మైదా పిండి ఫ్యాట్ అండ్ అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను మైదా పిండి తీసుకోలేదన్నమాట. మనం ఎట్లాగో రోటీస్ చేస్తూనే ఉంటాము, కొంచెం ఎక్కువ పిండి తడుపుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా పెప్పర్ యాడ్ చేద్దాం. అండ్ మిరియాలు బాడీకి హీట్, రైనీ సీజన్లో యూజువల్గా జలుబు చేసే వాళ్ళకి ఇది గుడ్ అన్నమాట. కొద్దిగా లిటిల్ హల్దీ, నైస్ కలర్ మెయింటైన్ చేయడానికి. పెప్పర్ వెజ్జెస్కి పట్టే వరకు కుక్ చేసుకుందాం. పర్ఫెక్ట్ రౌండ్ చపాతీ చేశాను. సో సరిపోయింది ఇప్పుడు ఇది. వావ్, మిరియాల వాసన భలే వస్తుంది. సో ఈ వాసనకి ఐ థింక్ దగ్గు జలుబు అనేది పారిపోతుంది వెంటనే. సో మన క్యారెట్, బీన్స్, క్యాబేజ్ కుక్ అయిపోయాయి. డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి 3/4 కుక్ అవుతే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ స్టఫింగ్ని మనం దీంట్లో పెట్టేసుకుందాం. సో దీన్ని ఇలా పొడువుగా చేసేసుకొని ఆ తర్వాత సో మొత్తం మనం పిండికి ఎడ్జెస్కి వాటర్ అంటిద్దాము, సో దట్ మనం రోల్ చేస్తాం కదా ఇది ఈజీగా అతుక్కోవాలి కాబట్టి. ఇది వాటర్ యాడ్ చేయొచ్చు, ఆర్ మీరు మైదా పిండిలో కొంచెం వాటర్ మిక్స్ చేసి అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు దీన్ని రోల్ చేసేసుకుందాం. ఇటు పక్కన మనకి కర్రీ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంది కాబట్టి స్టఫింగ్ క్వాంటిటీ రోల్ చేసేసుకొని లైట్గా ప్రెస్ చేసేద్దాం ఈ ఎడ్జ్, అండ్ ఈవెన్ ఇటు పక్కన ఎడ్జ్ కూడా ప్రెస్ చేసేసుకుందాం. సో ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. ఇది డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాం కదా, సో దీన్ని డైరెక్ట్ నేను ఇలా వేసేస్తాను అనమాట ఆయిల్లో. ఇలా వేసేసి ఇది కొంచెం కలర్ మారి కొంచెం క్రిస్పీ అంటే హార్డ్ అయిన తర్వాత తీసేసి పీసెస్లా కట్ చేసి మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాను. సో ఏంటంటే అప్పుడు ఇంకా బాగుంటుంది,
క్రిస్పీగా ఉంటుంది. మనకి సైడ్ ఎడ్జెస్ కూడా యూజువల్గా మీరు బయట రెస్టారెంట్లో చూస్తుంటే సైడ్ ఎడ్జెస్ కూడా క్రిస్పీగా ఉంటుంది. సో అందుకని ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది. ముందే కట్ చేసామనుకో స్టఫింగ్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అండ్ చపాతీ పిండి మెత్తగా ఉంటుంది కాబట్టి సాఫ్ట్ అయిపోతుంది. సో మన ఆయిల్ హీట్ ఎక్కేసింది, దీన్ని ఇలానే వేసేద్దాం. కొంచెం క్రిస్పీ, కొంచెం హార్డ్ అయిన తర్వాత లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకుందాం. మైదాపిండి అంటే ఈ పాటికల్లా మనకి లైక్ లిటిల్ వైట్గా అండ్ గోల్డెన్ కలర్లో కనిపించేది. గోధుమ పిండి కాబట్టి కలర్ అంత ఎలివేట్ అవ్వట్లేదు మనకి ఇక్కడ. సో కొంచెం హార్డ్ అయిపోయింది, మనకు తెలుస్తుంది అనమాట మిక్స్ చేసేటప్పుడు, వేయించుకునేటప్పుడు. సో ఇప్పుడు దీన్ని పీసెస్లా కట్ చేసుకుందాము. యూజువల్గా చాలామంది డిఫరెంట్ స్టైల్లో చేస్తారు స్ప్రింగ్ రోలు. ఇది నేను ఇంట్లో ఈజీగా మైదా పిండి, కార్న్ఫ్లోర్ అవాయిడ్ చేసే రకంగా గోధుమ పిండితో చేశాను. జస్ట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. చపాతీ పిండిలో స్టఫింగ్ పెట్టిన తర్వాత చాలా జాగ్రత్తగా రోల్ చేసుకోవాలి. ఎడ్జెస్ వాటర్ పెట్టిన తర్వాత అది పర్ఫెక్ట్గా స్టిక్ అవ్వాలి. అండ్ చపాతీ పిండి కూడా తిన్నగా ఉండాలన్నమాట. మనం యూజువల్గా పుల్కా, చపాతీ అదే రోటీ చేసుకునేటట్టు సన్నగా ఉండకూడదు, థిక్గా ఉండాలి. బికాజ్ ఎనీవిచ్ వేస్ డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఈజీగానే ఉంటుంది మనకి చేయడానికి. హాట్ స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. పెప్పర్ అన్నీ వేసాడు, చాలా బాగుంది. ఉప్పు పర్ఫెక్ట్, బాగా సూపర్ అండి. వెజ్ స్ప్రింగ్ రోల్స్ చూసారు కదా. సో నేనైతే టేస్ట్ చేసేసాను బికాస్ చాలా ఎక్సైటింగ్గా ఉండే, ఐ వాంట్ టు టేస్ట్ కాబట్టి.